వెల్కమ్ టు వైఏ టీవీ తెలుగు. ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. పలువురు సీనియర్ ప్రభుత్వ ప్రైవేట్ వైద్యులను సబ్ కలెక్టర్ నారాయణ అమిత్తో కలిసి ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కనిపించే దేవులుగా వైద్యులను ప్రజలు నమ్ముతారని, వారి నమ్మకాన్ని వమ్ము కాకుండా నిస్వార్థ సేవలు అందించి పేదవారికి మెరుగైన వైద్యం అందేలా కృషి చేయాలి అన్నారు. కోవిడ్ సమయంలో కనపడని శత్రువుతో యుద్ధం చేసిన యోధులు వైద్యులని కొనియాడారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో మెరుగైన వైద్యం పేదలకు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేసే క్రమంలో 100 పడకలతో నిర్మిస్తున్న నూతన భవనాన్ని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 200 పడకల ఆసుపత్రిగా పెంచి నిర్మాణం చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలో పీజీ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ పెద్దలను ఒప్పించి తెప్పించామన్నారు. బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు అనుమతులు తీసుకువచ్చామని, త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైద్యులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మిర్యాలగూడ చరిత్రలోనే మొట్టమొదటిసారి డాక్టర్స్ డేను నిర్వహించి సీనియర్ వైద్యులను సన్మానించడం పట్ల వైద్యులు ఎమ్మెల్యేను అభినందించారు. సుమారు 3 కోట్ల వ్యయంతో మన మధ్య రీసెంట్ గా 15 రోజుల క్రితమే చేసినాం. అలాగే పీజీ వైద్య కళాశాల కూడా పైన మా బావగారు డాక్టర్ ఐఎంఏలో ఉన్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడి మన మంత్రి గారితో మాట్లాడి మా మిర్యాలలో కూడా సేవలు అందించేందుకు కమర్షియల్ ఏరియా ఈ పేదవారు ఎక్కుంటారు. ప్రతి పనికి ఇక్కడ రైస్ మిల్స్ కానీ సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్ ఏరియా పేదవారు ఎక్కువ పనికి వెళ్తుంటారు. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సుమారు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో సుమారు దగ్గర నిన్న ఓపీనే దగ్గర సుమారు 500 వచ్చింది ఇక్కడ అని మీరు గుర్తించండి. దీన్ని మనం అభివృద్ధి చేసుకుంటే, దీని కనుక ఇంకొద్దిగా అభివృద్ధి చేసుకుంటే చాలా మంచిదని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ నేను తప్పుగా అనుకోవద్దు. మన రోడ్లు కానీ మీరు ఇచ్చే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇచ్చే వేస్టేజ్ కూడా ఆ డ్రైనేజీలలో లేకపోతే మున్సిపాలిటీలకి ఏదో కొంత వాళ్ళకి ఇచ్చేసి చేయిస్తున్నారు. దయచేసి మీరందరూ ఇక్కడే ఉన్నారు, నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను ఒక బాధ్యత వ్యక్తిగా మాట్లాడుతున్నా. నేను దయచేసి ప్రైవేట్ హాస్పిటల్స్ లలో వేస్టేజ్ను మటుకు మీరు కంపల్సరీగా మీకేదైతే డిపార్ట్మెంట్ తో అటాచ్మెంట్ ఉందో వాళ్ళకే ఇవ్వండి. ఈ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చి పొలం నుంచి ఆశపడి వాళ్ళు తీసుకెళ్తారు. దానివల్ల అక్కడ మన యాప్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దయచేసి మీరు క్షుణ్ణంగా సరే ఏదైనా సరే నేను ఒకటే చెప్తాను. వేదిక మీద మాట్లాడుతూ వేదిక వెనకాల మనందరం కూర్చొని మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఆర్ఎంపీలకు కానీ అయితే మిగతా మన డిఎంహెచ్ వాళ్ళకి కానీ నర్సులకు కానీ ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ దగ్గర ఏ బాధ వచ్చినా కానీ నేను ముందుండి ఆ కార్యక్రమాన్ని తలపెట్టాలని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. ఈ రోజు నిజంగా ఇంత కార్యక్రమం మనం మిర్యాలగూడ చరిత్రలో లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు మీరందరూ పూర్తిగా సహకరించినందుకు పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనందరం ప్రభుత్వ హాస్పిటల్ మటుకు మనందరూ ప్రైవేట్ డాక్టర్లైనా ఆర్ఎంపీలైనా ఎవరైనా సరే మనందరూ చేసేసి దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలలో కూడా మనవంతు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అలాగే మనం ఎవరన్నా చనిపోతే మనం హైదరాబాద్ లేకపోతే నార్కెట్పల్లిలో తీసుకోవాల్సి వస్తుంది. ఆ ఫ్రీజర్ను కూడా మనందరం కలిసికట్టుగా మన వంతుగా సహాయ సహకారాలు అందించి దాన్ని మన మిర్యాలగూడలో గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఏర్పరచుకొని ఆ బాడీ లేదో, ఎందుకంటే దూరాభారం నుంచి వస్తున్న వారికి 1 రోజు 2 రోజులు పడుతుంది. ఆ బాడీస్ ని మనం బయటికి తీసుకెళ్ళాల్సి వస్తుంది. మన మిర్యాలగూడ ఏరియాలోనే ఏరియా హాస్పిటల్లోనే పెట్టి మనం వాళ్ళని గుర్తుంచుకునే విధంగా మనందరం కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.